నమస్తే నాన్ స్టాప్ 90కి స్వాగతం. డీటెయిల్స్ చూసే ముందు కేబినెట్ భేటీ అనంతరం అటు మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 5566 కిలోమీటర్లని సుమారు 10,547 కోట్ల రూపాయలతో హ్యామ్ మోడ్ లో రాష్ట్ర కేబినెట్ టెండర్లు పెట్టుకోవడానికి హ్యామ్ మోడ్ లో కేబినెట్ ఆమోదించింది. ఏవైతే రాష్ట్రంలో అది మండల హెడ్ క్వార్టర్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్ కానివ్వండి, ఇంకా ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసులు, లేకులు, ఇతరత్ర ప్రాంతాల్లో ఏవైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయో కొన్ని 2 లైన్స్ కింద, కొన్ని 4 లైన్స్ కింద, కొన్ని 3.5 మీటర్స్ ఉన్నది 6 మీటర్స్ కింద వైడన్ చేసే కార్యక్రమం చేపట్టే దాంట్లో 5566 కిలోమీటర్లు సుమారు 10,547 కోట్ల రూపాయలతో రాష్ట్ర కేబినెట్ హ్యామ్ మోడ్ లో టెండర్లు పిలుచుకోవడానికి R&Bకి క్లియరెన్స్ ఇవ్వటం జరిగిందని కూడా రాష్ట్ర ప్రజలకి, ఏవైతే R&B రోడ్లతో అస్తవ్యస్తంగా గుంటల మయంతో ఉన్న రోడ్లని గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో ఉన్న రోడ్లని పూర్తి స్థాయిలో ఇంప్రూవ్ చేసే కార్యక్రమం ఈ హ్యామ్ మోడ్ లో రాష్ట్రంలో ఉన్న అనేక రోడ్ల ద్వారా ప్రజలకి, సామాన్యులకు కూడా ఇది మెరుగైన ట్రాన్స్పోర్ట్ ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ రోడ్లు ఉపయోగపడతాయని కూడా తెలియజేస్తున్నాను. అదే రకంగా కృష్ణా వికారాబాద్ బ్రాడ్గేజ్ లైన్ మార్గంలో అంటే మన మంత్రి గారు నియోజకవర్గం వస్తుంది, దానికి ఆ రైల్వే లైన్ కి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ మనం చేసి ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వానికి. దానికి 438 కోట్లు సుమారు 845 హెక్టార్ల భూమి కోసం ల్యాండ్ ఎక్విజిషన్ పర్పస్ కోసం 438 కోట్ల రూపాయలు సంబంధించిన అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అన్నిటికంటే ఒక మంచి కార్యక్రమం మున్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, అంటే శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఆ కోర్ అర్బన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో రిజర్వ్డ్ ఫారెస్ట్, దాంట్లో సుమారు 7,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు 75 కిలోమీటర్ల పొడవుతో ఈ హై లెవెల్ కారిడార్ ని ఎలివేటెడ్ కారిడార్ ని కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలపడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇచ్చే వాటిలో ఫాస్ట్ గా ఇచ్చేస్తాం, అది కూడా టేక్ ఓవర్ చేయటం జరుగుద్ది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా మద్దతు ధరతో పాటు ఏదైతే ఉందో దాంతో పాటే కలిపే ఈ బోనస్ కూడా సన్నవాళ్లకు ఇవ్వటం జరుగుద్ది. ఈరోజు వచ్చిన మెయిన్ ఐటమ్స్ ఈరోజు అయ్యానన్న. అదే రకంగా నెక్స్ట్ కేబినెట్ ఈ నెల 23వ తారీఖు మళ్ళీ నెక్స్ట్ కేబినెట్ కూడా డేట్ ఫైనల్ చేయటం జరిగింది ఈ కేబినెట్ లోనే.